రైట్ ఉగ్ర దాడి తర్వాత పెహల్గాంలోని భద్రతా దళాలన్నీ కూడా సెర్చ్ ఆపరేషన్ నిర్విరామంగా నిర్వహిస్తున్నాయి. ఒక మహిళ అయితే కాల్ చేసి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వారి యొక్క ఊహాజనిత చిత్రాలను చూసి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఆ నేపథ్యంలోనే ఆ ఇంటికి చేరుకున్న భద్రతా దళాలన్నీ కూడా సెర్చ్ ఆపరేషన్ నిర్విరామంగా చేస్తున్నాయి. లో ఉన్న పాకిస్తానీలు వెంటనే స్వదేశానికి వెళ్లిపోవాలని డీజీపీ జితేందర్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఉన్న పాకిస్తానీల వీసాలు 27 తర్వాత పనిచేయవని స్పష్టం చేశారు. ఒకవేళ అక్రమంగా తెలంగాణలో ఉంటే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. మెడికల్ వీసాల మీద ఉన్న వారికి ఈ నెల 29 వరకు మాత్రమే గడువు ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. లాంగ్ టర్మ్ వీసాలు కలిగిన వారికి ఈ నిబంధన వర్తించదు. పాకిస్తానీలు తమ దేశానికి అటారీ బోర్డర్ నుండి వెళ్లొచ్చని ఈ నెల 30 వరకు తెరిచే ఉంటుందని డీజీపీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాకిస్తానీలు తమ దేశానికి వెళ్లిపోవాలన్నారు. ఇక తెలంగాణలో ఉన్న పాకిస్తానీలందరూ కూడా వెంటనే స్వదేశానికి వెళ్లిపోవాలంటూ డీజీపీ జితేందర్ అయితే పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఉన్న పాకిస్తానీలందరూ కూడా వారి యొక్క వీసాలు 27 తర్వాత పని చేయవంటూ మరొకసారి గుర్తు చేశారు. కేంద్రం అయితే నిర్ణయాన్ని తీసుకుంది. ఎవరైతే పాకిస్తానీయులైతే ఉన్నారో ఇండియాలో వారందరూ కూడా తిరిగి తమ దేశానికి వెళ్లిపోవాలంటూ కూడా కేంద్రం ప్రకటన జారీ చేసింది. దాని నేపథ్యంలోనే ఇప్పుడు తెలంగాణలో ఉన్న పాకిస్తానీలందరూ కూడా 27 తర్వాత వారి వీసాలు పనిచేయవు కాబట్టి వారంతా కూడా వెంటనే వెళ్లిపోవాలంటూ కూడా డీజీపీ జితేందర్ అయితే పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఒకవేళ ఎవరైనా అక్రమంగా తెలంగాణలో ఉంటే మాత్రం న్యాయపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక మెడికల్ వీసాల మీద ఉన్న వారికి ఈ నెల 29 వరకు మాత్రమే గడువు ఉంటుందని కూడా క్లారిటీ ఇచ్చారు. లాంగ్ టర్మ్ వీసాలు కలిగిన వారికి ఈ నిబంధన వర్తించదు. పాకిస్తానీలు తమ దేశానికి అటారీ బార్డర్ నుంచి వెళ్లొచ్చని ఈ నెల 30 వరకు ఆ బార్డర్ తెరిచే ఉంటుందంటూ కూడా గుర్తు చేశారు డీజీపీ. ఇక కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాకిస్తానీలు తమ దేశానికి వెళ్లిపోవాలన్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, తెలంగాణ డీజీపీ జితేందర్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ పత్రికా ప్రకటనలో ఎలాంటి విషయాలను పొందుపరిచారు? పహల్గావ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న విషయం మనకు తెలిసిందే. పాకిస్తానీలు, దేశంలో ఉన్నటువంటి పాకిస్తానీలంతా కూడా తమ దేశానికి వెళ్ళిపోవాలి. వీసాలను కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినట్టుగా కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల సీఎస్ చీఫ్ సెక్రటరీతో పాటుగా డీజీపీలు కూడా అప్రమత్తయ్యారు. తాజాగా కొద్దిసేపటి క్రితమే తెలంగాణ డీజీపీ జితేందర్ పాకిస్తానీలో ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా తమ దేశానికి వెళ్ళిపోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. వారి వీసా గడువు 27వ తేదీ, 2 రోజులు మాత్రమే ఉంది. 2 రోజుల్లో వాళ్ళంతా భారతదేశాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని కూడా వదిలి వెళ్ళిపోవాలంటూ ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో ఇప్పటికే కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైంది. డీజీపీ జితేందర్ కూడా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి పోలీసు ఉన్నతాధికారులతో కూడా కొన్ని సూచనలు కూడా చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా హైదరాబాద్లో ఇప్పటివరకు పాకిస్తానీలకు ఇటు టూరిస్టు వీసాలతో పాటుగా జాబ్ వీసా, కొంతమంది స్థిర నివాసం ఉన్నటువంటి వారికి కూడా కొంత గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా వీరికి సంబంధించినటువంటి డేటా సేకరించే పనిలో కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు 208 మంది పాకిస్తానీ పౌరులు ఇక్కడ హైదరాబాద్తో పాటుగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్నట్లుగా కూడా గుర్తించిన నేపథ్యంలో వీరు ఎక్కడ ఉంటున్నారు, వీరి యొక్క ప్రాంతం ఎక్కడెక్కడ అడ్రస్లు, పూర్తి వివరాలు కూడా ఇప్పటికే ఎస్బీ అధికారులు సేకరించే పనిలో ఉన్నారు. ఎంతమంది ఇప్పటికే విడిచి వెళ్లారు, ఇటు తెలంగాణ రాష్ట్రంతో పాటుగా దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలి, పాకిస్తాన్కి తమ స్వస్థలానికి స్వదేశానికి వెళ్ళిపోవాలంటూ కూడా ఇప్పటికే కేంద్రం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పూర్తిగా పోలీస్ శాఖ అప్రమత్తమైన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. క్షుణ్ణంగా పాత బస్తీ లాంటి ఏరియాలో కూడా
పూర్తిస్థాయి డేటాను సేకరిస్తున్నారు. కొన్ని సున్నితమైనటువంటి ప్రాంతాలను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. వారి పూర్తి డేటా వచ్చిన అనంతరం కూడా, గడువు ముగిసిన అనంతరం కూడా, ఎందుకంటే కేంద్రం క్లియర్గా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వారు వెళ్ళకపోతే దాని తర్వాత కూడా బలవంతంగా వారిని ఇక్కడి నుంచి పంపించేందుకు కూడా పోలీస్ శాఖ పూర్తిగా ఏర్పాట్లు చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి పాకిస్తానీ వాళ్ళను కూడా ఇప్పటికే పూర్తి డేటా కూడా ఎస్బీ అధికారులు సేకరించిన నేపథ్యంలో ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోతే తదుపరి చర్యలకు కూడా పోలీస్ శాఖ సిద్ధమైనట్లుగా కూడా మనకు